హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈ బ్లాగ్లో అయితే నాకు కొత్త గేమింగ్ పీసీ అయితే నేను చూపెట్టుకున్నా. సో ఇప్పుడే వచ్చిందనమాట. సో ఇంకా దాన్ని పెట్టలే కూడా. సో ఇప్పుడే వచ్చింది. సో అదైతే మీకు చూపెడతా. ఇప్పటి నుంచి ఏమైతే బ్లాగ్స్ అయినా వీడియోస్ ఏమొచ్చినా అని కూడా ఎడిటింగ్ అయితే దాంట్లోనే అవుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గో, మీకు చూపెడతా ఇప్పుడు చూడండి. గాయస్ ఇవ్వండి, ఫస్ట్ అయితే చెక్ చేసుకొని అసెంబ్లీ అయితే చేసినాం. ఫస్ట్ మానిటర్ అయితే అసెంబ్లీ చేసినాం. ఇప్పుడు సిపియు అన్నీ పెట్టి ఆన్ అయితే చేయాలి. ఇవ్వండి, కీబోర్డ్ సిపియు పెట్టి ఆన్ అయితే చేసుకుందాం. గాయస్ ఇవ్వండి, ఫైనల్లీ సిపియు ఆన్ అయితే అయిపోయింది. సో మానిటర్కి పవర్ వస్తలేదు ఇప్పుడు. గాయస్ ఫైనల్లీ మన గేమింగ్ పీసీ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. మొత్తం అయితే మనం రెడీ చేసేసినాము పీసీ. సో మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఆర్జీబీ కీబోర్డ్, ఆర్జీబీ మౌజ్. సో ఇది మానిటర్ అయితే 24 ఇంచెస్ మానిటర్. సో సిపియు కూడా బీస్ట్ సిపియు. సో ఇది మన గేమింగ్ పీసీ. ఇప్పుడైతే ఇక్కడ చెక్ చేయడానికి ఇక్కడ పెట్టుకున్నాం. సో చూడాలి ఇది ఇంట్లో పెట్టుకోవాలా లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవాలా. సో ఇక్కడైతే మొత్తం గజిబిజి ఉంటుంది. సో ఇక్కడైతే చెక్ చేసుకోనికి ఇప్పుడే వచ్చింది కాబట్టి చెక్ చేసుకోనికి అయితే ఇక్కడ పెట్టినాం. గాయస్ ఇవ్వండి, ఇప్పుడే ఇంట్లో బీజిఎంఐ అయితే ఆన్ చేసిన అనమాట. సో మొత్తం ఇది నాకు తెలియదు. సో నేనైతే ఫోన్లో ఆడతా గేమ్. సో ఏమేమో బటన్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా ఆఫ్ చేయాలో తెలియదు. బటన్స్ అన్నీ బయటకు కనబడుతున్నాయి. ఇక్కడ ఆప్షన్స్, సో కీబోర్డ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఇక్కడ కీబోర్డ్ ఇప్పుడు ఎఫ్ అని ఉందిగా, ఎఫ్ అవన్నీ ఇట్లా కీబోర్డ్తో ఇట్లా అంటే వస్తుంది అనమాట. ఆన్ అయితే అయిపోయింది గేమ్. సో నాకు ఆడనికి రాదు, ట్రై అయితే చేసి మీకు చూపెడతా. నేను ఆన్ చేసి మీకు చూపెడతా. బీజిఎంఐ టెస్ట్ అయితే చేద్దాం మనం. సో కొత్త పీసీ ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ అయితే చేసినాంగా. సో టెస్ట్ అయితే చేసి చూపెడదాం. సో గాయస్ ఇవ్వండి, ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి మీరు చూసుకోండి. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. బీజిఎంఐ టెస్ట్ అయితే చేస్తున్నాను నేను గేమ్. సో ఇప్పుడే కొన్నాం కదా. సో ఎట్లుంటుందో మనం ఆడేసి అయితే చూద్దాం. సో దీన్ని ఎట్లుంది పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా. 90 FPS అయితే వస్తుంది ఇంట్లో. సో చూద్దాం, గేమ్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడైతే ఆన్ అవుతుంది. ఇవ్వండి స్టార్ట్ అయితే స్మూత్ ఉంది గేమ్ అయితే స్మూత్ ఉంది. ఇంకోటి స్టార్ట్ అయింది గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అరే నాకైతే దీంట్లో ఆడడానికి రాదు, కానీ బాగానే ఉంది. సో ఫస్ట్ టైం ఇప్పుడే ఆడుతున్నాను నేనైతే ఫోన్లోకి వెళ్ళి ఆడి స్ట్రీమింగ్ చేస్తా. ఒకవేళ చేయాలనుకుంటే చేద్దాం కొన్ని రోజులు అయితే. అది కూడా అయితే ఒక కిల్ అయితే చేసినాం చూడు. సో ఇప్పుడు చచ్చిపోయినాం మనమే. మన టీం కిల్స్ అయితే 6 ఉన్నాయి ఇప్పుడు. అరే సో స్పీకర్స్ అయితే ఏం లేదు. అరే నాకు ఆడనికిరే అసలు దీంట్లో. కానీ బాగుంది, నేర్చుకోవాలి కంట్రోల్స్. ఇప్పుడు ఇవైతే కనిపిస్తున్నాయి మీద మీకు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి తీసేయాలి. సో నాకేమో తెలియదు. సో ఇవన్నీ చూసి మనం యూట్యూబ్లో సెర్చ్ అయితే చేద్దాం. సో
సో ఇదైతే బాగానే ఉంది. ఇంకోండి స్మూత్నెస్ చూస్తురా మీరు, ఎట్లా అవుతుంది చూస్తురా, ఎట్లా చూస్తురా ఎట్లా అవుతుంది చూస్తురా. సో ఇంకోటి మనం క్వాలిటీకి ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. నేనైతే ఏం పెట్టలేదు, డిఫాల్ట్ ఎట్లుందో అట్లా క్వాలిటీ అవన్నీ పెంచుకోవచ్చు. సో ఒక గేమ్ అయితే ఆడుతున్నాను. నేను ఫస్ట్ టైం ఇప్పుడే ఆడుతున్నాను, ఇప్పుడే డౌన్లోడ్ చేసిన ఇప్పుడే ఆడుతున్నాను. మీకు టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయాల్సి మీకు కూడా చూపెట్టాలి కదా. మరి కొట్టేసి ఇది కింద మనకి ఇట్లా గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి మనం, క్వాలిటీ పెంచుకోవాలి. నిన్న వస్తున్నాయి ట్రై చేస్తా అయినా నేను ఇప్పుడు 2 kills చేసిన, నేను ఒక 5 kills చేయడానికి ట్రై చేస్తాను. వస్తూనే లేదు నాకు కిల్ చేయడానికి. మరి సెట్ చేయాలి మౌజ్, ఇంకా ఇవన్నీ నాకు వస్తలేదు. మౌజ్ ఇంకా దీంతో రెండింటితో ఆడాలి, మౌజ్ ఇంకా కంట్రోల్స్తో. మనం ఫోన్లో అయితే నేను మంచిగా ఆడాలి. అరే జర్పని మౌజ్ కూడా వస్తలేదు కదా. సో నేనైతే ట్రై చేస్తాను కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడైతే అన్నికి వస్తలేదు, కానీ స్మూత్నెస్ అయితే బాగానే ఉంది. స్మూత్నెస్ అయితే బాగుంది. మనం కొన్ని రోజులు అయితే వాడు 1 HP 120 డ్యామేజ్. స్మూత్నెస్ అయితే బాగుంది. ఇంకా మొత్తం సెట్ చేసుకోవాలి మనం, ఇవన్నీ కనిపించద్దు. గాయస్ చూసిరు కదా మీరు, పీసీ గేమింగ్ చేసినాము. సో అన్ని టెస్ట్ అయితే చేసిన. సో నేనైతే ఓన్లీ గేమింగ్ అయితే చూపెట్టినా మీకు, మిగతా అన్నీ చూసిన. సో మన ఇక సిస్టమ్ వచ్చేసి ర్యామ్ ఏమో 16 GB ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ ఏమో 4 GB. సో ఇంకా పీసీ కూడా దాని లోపల ఫ్యాన్స్ ఏమో 4 ఉన్నాయి. సో దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. సో అందుకే నేను మీకు గేమ్ ఆడి చూపెట్టిన, ఎట్లుంటుందో మీరు చూస్తారు కాబట్టి గేమ్ ఆడైతే చూపెట్టినా నేను మీకు. సో మీకు ఈ సిస్టము ఒక్కొక్క పార్ట్ ఎంత రేటు, మొత్తం ఎంత పడ్డది అవన్నీ కావాలంటే కింద కమెంట్ చేయండి మీరు. సో కింద కమెంట్ చేస్తే నేను వచ్చేసి ఇంకొక వీడియో చేసి తీస్తాను అనమాట. సో ఈరోజు అయితే టెస్ట్ అయితే ఇట్లా చేసినాము. సో మీకు ఇంకోటి ఇవి సిస్టమ్ ఎట్లా ఒక్కొక్క పార్ట్ ఏం పార్ట్ దీంట్లో ఉందో, సిపియూలో ఏం పార్ట్ ఉందో అవన్నీ పార్ట్స్ కావాలి అని అనుకుంటే నాకైతే మీరు కమెంట్ అయితే చేయండి. ఇంకోటి మొత్తం ఓవరాల్గా శాంసంగ్ 24 inches స్క్రీన్ అనమాట. సో అది ఎంత పడ్డది, మొత్తం ఓవరాల్గా ఎంత అయింది అవన్నీ కావాలనుకుంటే కమెంట్ అయితే చేయండి. వేరే వ్లాగ్లో అయితే నేను చెప్తా, వేరే వీడియో అయితే చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. చలో బాయ్ బాయ్.